క్రీస్తు ప్రభువారు శిలువ మీద పలికిన మూడవ మాట మనము గమనించినట్లయితే, మనము మొదటి మాటలో మనం చూసినట్లయితే అక్కడ ప్రభువు తను హింసించిన వారికి క్షమాపణ బాట చూపినట్లు మనం చూస్తున్నాము. మనం రెండవదిగా మనం చూసినట్లయితే పశ్చాత్తాపతుడైన దొంగకు రక్షణ చూపించినట్లు మనం చూస్తున్నాము. ఈ మూడవ మాటలో ప్రభువు మనుష్య కుమారునిగా తన యొక్క తల్లి అయిన మరియకు రక్షణ అంటే తన పోషణ, తన బాగోగులు చూసుకోవడానికి తన ప్రియ శిష్యుడైన యోహానుకు ఆ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు మనం చూస్తున్నాము. ఇక్కడ మనం శిష్యులందరూ కూడా పారిపోయారు. ప్రభువు వారు చెప్పిన విధంగా వీరందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయం వస్తుందని, పేతురు నువ్వు నన్ను ఎరగనని మారు అబద్ధమాడతావని చెప్పిన మాటలు ఇవన్నీ కూడా జరిగినట్లు మనం చూస్తున్నాం. చివరిగా కొంతమంది స్త్రీలు ఉన్నారు. ఆ క్రమంలో ఇది మనము గమనించినట్లయితే యేసు శిలువ చెంత ఆయన తల్లి అయిన మరియా, క్లోపా భార్య అయిన మరియా, మగ్దలేని మరియా, తల్లి మరియా సహోదరి నిలిచి ఉన్నారు. కాబట్టి మనము గమనించినట్లయితే యేసు ప్రభువారి నోటి నుండి ఏమి మాటలు వస్తాయా అని రక్తపు ముద్దగా మారిపోయిన క్రీస్తు వారి ఆ ముఖం వైపు చూస్తూ, ఆయన పెదాల వైపు చూస్తూ ఆ చివరి మాటలు ఏమి చెప్తాడా ప్రభువారు అని ఆ రక్తపు ముద్దగా మార్చబడిన క్రీస్తు వైపు చూస్తూ ఉన్నారు. అప్పుడు యేసు ప్రభువారు ఈ విధంగా అంటున్నట్లు మనం చూస్తున్నాము. ఆయన తన తల్లియు తను ప్రేమించిన శిష్యుడిని దగ్గర నిలిచి ఉండుట చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని చెప్తున్నాడు. అమ్మ ఇదిగో నీ కుమారుడు అని చెప్తున్నాడు. అదేవిధంగా మరి అని తన తల్లితో చెప్పాను. అదేవిధంగా తరువాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ శిష్యునితో నీ తల్లి అని చెప్తున్నాడు. అదేవిధంగా తన తల్లితో అమ్మ ఇదిగో నీ కుమారుడు అని చెప్తున్నాడు. తనైతే శిలువ మరణం ద్వారా ఈ లోక యాత్రను ముగించి లోక పాపములు మోసుకొని తన యొక్క ఆత్మను తండ్రికి అప్పగించి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న సమయంలో మరి అలాంటి పరిస్థితులలో ప్రభువారు మరియ వైపు చూస్తున్నాడు. తను అంత బాధలో ఉండి కూడా ఒక రక్తపు ముద్దగా మార్చబడి ఆ హింసలో ఉండి ఆ శిలువ మీద వేలాడుతూ తన రక్తమంతా కూడా కాచివేయబడి తను చాలా విపరీతమైన ఆ మహావేదనను పొందుతూ కూడా తన తల్లిని గూర్చి తను ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నట్లు మనం చూస్తున్నాము. మనం చూసినట్లయితే మనము దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే నిర్గమకాండములో దేవుడు ఈ విధంగా అంటాడు, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అంటాడు. కాబట్టి తల్లిని తండ్రిని సన్మానించుము అంటాడు. కాబట్టి ఆ తల్లిని తండ్రిని సన్మానించేటువంటి 20వ అధ్యాయము 12వ వచనంలో ఇక్కడ మనం చూసినట్లయితే నీ తల్లిని తండ్రిని సన్మానించుమంటాడు. కాబట్టి వారిని సన్మానించాలి, వారి బాగోగులు చూసుకోవాలి, తల్లిదండ్రిని దూషించకూడదని, తల్లిదండ్రిని ప్రేమించాలని అది మనము గమనించినట్లయితే అది దీర్ఘాయుస్తో కూడినటువంటి దీవెనలు ఇస్తుందని మనం చూస్తున్నాము. ఆయనను ఈ ప్రభువారు అలాంటి పరిస్థితుల్లో కూడా ఒక తల్లిని ప్రేమించడం అది ఎంతో కూడా ధన్యకరమైన జీవితంగా మనం చూస్తున్నాము. యోహానుకు చెప్తున్నాడు, యోహాను ఇదిగో నీ తల్లి అంటున్నాడు. మరియకు చెప్తున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్తున్నాడు. చాలామంది ప్రస్తుత దినాల్లో తల్లిదండ్రులు అంటే శ్రద్ధ లేకుండా వారి బాగోగులు చూసుకునకుండా వారు చాలా దీవింపబడిన తర్వాత వాళ్ళు మంచి ఆహారం తిని పిల్లల పట్ల ఎంతో వాళ్ళు చూపిన ప్రేమనంతా కూడా మర్చిపోయి పిల్లలు ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రిని దూరంగా పెడుతున్నారు. వారి బాగోగులు చూడడం లేదు, వారిని పట్టించుకోవడం లేదు. వారిని వృద్ధాశ్రయంలో చేస్తున్న ఈ కాలంలో ఆ తల్లిదండ్రుని ఏమాత్రం పట్టించుకొని ఈ కాలంలో తల్లిదండ్రులను ఇంటికి దూరంగా బయట ఎక్కడో ఉంచుతున్న ఈ సమయాల్లో మనకు ప్రభువారి యొక్క మాటలు ఎంతో హెచ్చరికగా ఉన్నాయి. అందుకే ఇక్కడ ప్రభువారు చెప్తున్నాడు. తర్వాత ప్రభువారు ఆ శిలువ మరణం ద్వారా ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా యోహాను మరి 6 సంవత్సరాలు మరి ఆ మరియను పోషించినట్లు కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి. 12 సంవత్సరాలు ఉన్నాయని కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి మరియ ఉన్నదని. కాబట్టి మరి యోహాను అయితే 6 సంవత్సరాలు మరియను పోషించినట్లు కూడా కొన్ని గ్రంథాలు మనకు తెలియజేయుచున్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ యొక్క మరి యేసు ప్రభువారి యొక్క 3వ మాట ద్వారా మనం ఏమని గమనిస్తున్నామంటే దేవుడు తన యొక్క ఇచ్చిన ఆజ్ఞలలో మనము గమనించినట్లయితే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుమని అంటున్నట్లు మనం చూస్తున్నాము. మనము మరియ విషయంలో మనము గమనించినట్లయితే సిమియోను మాట్లాడుచు వీరిని దీవించి ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయంలోనికి ఒక కడగము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. లూకా సువార్త 2వ అధ్యాయము 34-35 వచనంలో చూస్తే ఆ సిమియోను ఈ విధంగా ప్రవచిస్తున్నాడు, నీ హృదయంలోనికి ఒక కడగము దూరును. అంటే యేసు ప్రభువారి యొక్క శిలువ మరణము
ఎంత భయంకరంగా ఉంటుందో ఆ తల్లి అయిన మరియా భరించలేని విధంగా ఏ విధంగా ఉంటుందో ఆ సిమియోను ప్రవచించినట్లు మనం చూస్తున్నాము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారి మరణము మరియను ఎంతో బాధపరిచింది. ఆ మరియ గారు ఎంతగానో తను పురుషుని ఎరుగని స్త్రీగా ఉండినప్పుడు, వివాహము కాకముందు, ప్రధానము కాగానే పరిశుద్ధాత్మ ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు ఆమె గర్భములో జన్మించి పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జన్మించినప్పుడు ఎన్నో నిందలు ఎదుర్కొంది, అవమానాలు ఎదుర్కొంది, అనేకమైన అపవాదులు ఎదుర్కొంది. అలా ప్రభువారిని ఆమె పెంచి పోషించిన తర్వాత మరి 33.5 సంవత్సరంలో వయసులో ప్రభువారు శిలువ మ్రాను మీద చనిపోతున్నాడు. చనిపోతూ తనకు ఎంతో మరి ఉత్తేజము కలిగించేది తన రక్త సిక్తంగా మారిన తన నోటిలో నుండి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని ఆ విధంగా తన ప్రియ శిష్యుడైన ఆ యోహాను, తన రొమ్మున అనుకునే యోహాను, ఇదిగో నీ తల్లి అని చెప్తున్నాడు. కాబట్టి ప్రభువారి మాటల ద్వారా మన తల్లిదండ్రులను ప్రేమించబద్దులమై ఉన్నాము. తల్లిదండ్రుల బాగోగులు చూసుకునవలసిన వారమై ఉంటున్నాము. అన్ని సమయాల్లో, కష్ట సమయాల్లో కూడా మనం కలిగింది, మనము భుజిస్తున్నది, మనం అనుభవిస్తున్నది మన తల్లిదండ్రులు కూడా షేర్ చేయవలసినటువంటి వారముగా మనం ఉంటున్నాము. దేవుడు అలాంటి తల్లిదండ్రులను ప్రేమించే కృప మరి మనందరూ కూడా ప్రభువారు దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ.